అక్కడ నీళ్లు ఇచ్చుకున్నారు. అదే విధంగా కృష్ణా బ్యారేజ్ కింద ఆధునీకరణ చేసుకున్నారు. సుంకేశుల ఆనకట్టను బ్యారేజ్గా మార్చుకొని కేసీ కెనాల్ రైతులకు నీరిచ్చుకున్నారు. కానీ మన తెలంగాణలో ఏ రోజు కూడా ఆలోచించలే. ఇవాళ మన ఉద్యమకారుడు మన నాయకుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావడం వల్ల సదర్మాట్ ఆనకట్టును బ్యారేజ్గా మార్చి ఈరోజు సదర్మాట్ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ పోచంపాడు ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి మనకు వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పి రైతాంగానికి 2 పంటలు నీళ్లిచ్చే విధంగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ రైతులు ప్రతి సంవత్సరం నీళ్లు లేక బాధపడుతుంటే ఆనాటి ప్రభుత్వాలు ఆలోచించలే. ఈ రోజు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లా ఎన్ఎస్పి ఆయకట్టుకు సప్లిమెంటేషన్ గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఆర్డీఎస్ ఆయకట్టు ఏళ్ల తరబడి నీళ్లు రాకపోయినా ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఆలోచించలే. ఈ రోజు ఆర్డీఎస్ ఆయకట్టును కాపాడడానికి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును తెచ్చి ఆర్డీఎస్ రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను అడుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులను, ఎన్నడైనా ఇన్నేళ్లు మీరే కదా అధికారంలో ఉన్నారు, తెలంగాణలో నీళ్లు తగ్గుతున్నాయి, కృష్ణా గోదావరిలో ప్రవాహం తగ్గుతున్నది, ఈ కట్టిన ప్రాజెక్టులను ఎట్లా కాపాడాలో ఏ ఒక్కరోజైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా. ఆలోచించలేదు. పైగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇంత చక్కటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఈ రీడిజైన్ చేసి ఇవాళ ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేసే ఆలోచన చేస్తా ఉంటే ఆ కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు, కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదు. కానీ ప్రజలు మెచ్చినారు, మీరందరూ మెచ్చినారు కనుకనే ఈ 40 డిగ్రీల ఎండలో ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చిందంటే ఇదే దీనికి ఒక సాక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 40 డిగ్రీల ఎండను లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వేలాది మంది రైతులు ఇక్కడికి వస్తున్నారంటేనే ముఖ్యమంత్రి గారి మీద భరోసా, మా బతుకుల్లో ఖచ్చితంగా నీళ్లు వస్తాయి, మా బాధలు తప్పుతాయి, గోదావరి నీళ్లతో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అంతా కూడా సస్యశ్యామలం అవుతుందనడానికి ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మీరే సాక్ష్యం. ఇలా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు, ఎట్టి పరిస్థితుల్లో 3 షిఫ్ట్లు పనిచేయండి, రాత్రింబవళ్లు పనిచేయండి. తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తితో పనిచేశామో అదే స్ఫూర్తితో పనిచేసి అటు కాళేశ్వరంను పూర్తి చేయాలి, వరద కాలువ ద్వారా 12 నెలల్లోగా నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పి నింపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా భావించి మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాం, తప్పకుండా రాత్రింబవళ్లు కష్టపడి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 12 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తీసుకొచ్చి మీ అందరి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పునర్జీవం పోసి తెలంగాణ రైతాంగానికి పునర్జన్మను ప్రసాదించిన మనందరి ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, నాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఈనాటి ఇంత ఎర్రటి ఎండలో ఇంత పెద్ద సభలో పాల్గొంటున్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. 2001 గులాబీ జెండా ఎగిరిన తర్వాత జలసాధన ఉద్యమం చేసినాం. అందులో నేను మాట్లాడిన క్యాసెట్లో
ఇచ్చంపల్లిని ఇచ్చకాల పాలు చేసినారు. నిజాం సాగర్ వట్టిపోయింది. మెదక్ జిల్లా గణపురం నాశనమైంది. అప్పర్ మానేరు అడుగంటింది. డిండిలో బండలు తేలినాయి. కోయిల్ సాగర్ కొంగలెత్తుకుపోయినాయి. చెరువులన్నీ తాంబాలలై నాశనమైపోయినాయి అని చెప్పి 2001లో ఆనాడు క్యాసెట్లో నేను చెప్పిన. కరెక్ట్గా తెలంగాణ వచ్చే నాటికి 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక బలిదానాలు, జైళ్లు, లాఠీలు, లూటాలు, కేసులు, అనేక ఇబ్బందుల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ వచ్చే నాటికి పరిస్థితి చూస్తే తెలంగాణకు ఇచ్చినాం, తెలంగాణకు చేస్తాం అని చెప్పినవన్నీ కూడా మోసపూరిత ప్రాజెక్టులు. మనకు నీళ్లు వచ్చేటివి కావు, నీళ్లు తెచ్చేటివి కావు, నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కావు. దానికోసం మొదటి దశలో చెరువులన్నీ బాగు చేసుకుందామని మిషన్ కాకతీయ రూపంలో అవి సులభంగా చేసుకోగలిగిన పని కాబట్టి దానికి పెద్ద డిజైన్లు, ఇంజనీరింగ్ అవసరం లేదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రారంభం చేసుకున్నాం. ఒక 6 నెలలు 8 నెలలు అవిరళమైనటువంటి కృషి చేసి రాత్రింబవళ్ళు కష్టపడి గోదావరి, కృష్ణా నదుల నుంచి ఏ రకంగా నీళ్లు తీసుకోవాలనో ఆలోచన చేసి మనమంతా కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఆనాడు ఏనాడైనా ఒక్క మాట ఈ సందర్భంగా నేను మీకు అందరికి చెప్పదలుచుకున్నా. 1996 పక్క నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఆనాడు మిత్రుడు వేణుగోపాలాచారి అక్కడ రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రి అయింది కాబట్టి. ఆ ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించడానికి నేను ఇప్పటి నల్గొండ పార్లమెంట్ సభ్యుడు సుఖేందర్ రెడ్డి గారు నిర్మల్కి వచ్చినాం. ఒకరోజు సమయం దొరికితే మన ప్రాజెక్ట్ కదా అని ప్రేమతో చూద్దామని నిర్మల్ నుంచి శ్రీరామ్ సాగర్ కట్ట మీదకి వచ్చినాం. ఎప్పుడు 1996లో కట్ట మీదకి వచ్చి చూస్తే ఆ గేట్కు ఉండేటువంటి తాళ్లకు గ్రీస్ లేదు, ఆయిలింగ్ లేదు, అవి సిలుం పట్టినాయి. ప్రాజెక్టు కట్ట మీద ఉండే రోడ్డు గజం గజం లోతు గుంతలు. ఒక దగ్గర కూలవడం కూర్చోగానే నేను చెప్పిన, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ ఏమో వైష్ణవాలయం లాగా దగదగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి అయ్యకు పట్టది, అమ్మకు పట్టది, అందుకే శివాలయం లాగా ఉన్నదని చెప్పి ఆ రోజు నేను చెప్పిన. నిర్మల్ మండలాధ్యక్షుడిగా ఉండే నా మిత్రుడు సత్యనారాయణ గౌడ్ గారు, ఇప్పుడు శోభ గారు ఎవరైతే ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గారు ఉన్నారో, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గారి భర్త సత్యనారాయణ గౌడ్ గారు నాతో పాటు ఇదే కట్ట మీద ఉండే 1996లో. ఆ రోజు అతను అడిగిండు నన్ను, ఏం సార్ ఇట్లా మాట్లాడతారంటే, ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు ఎవ్వరం కూడా ఏం చేయలేం, మన కర్మ ఇంతే అని నేను చెప్పిన. గంట సేపు చెప్పిన తర్వాత మరి ఏమైతే సార్ తెలంగాణ గతి అన్నాడు. నేను చెప్పిన, అన్యాయం ఎక్కువైన చోట భగవంతుడు కూడా సహించడు, ప్రజలు అసలు సహించరు, తిరుగుబాటు వస్తుంది, మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతుంది అని చెప్పిన. అది కాకుండా ఇంకో మాట చెప్పిన, నేను బతుకుంటం లేదో నాకు తెలియదు, నా ఆరోగ్యం ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ సత్యనారాయణ గౌడ్ గారు ఒకవేళ నేను బతికే ఉంటే, నా ఆరోగ్యం సహకరిస్తే ఈసారి తెలంగాణ ఉద్యమం నేనే ప్రారంభిస్తా, నేనే చివరిదాకా కొట్లాడతా అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఇదే శ్రీరామ్ సాగర్ కట్ట మీద 1996లో నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా నాలాంటి అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. 96లో ఏ శ్రీరామ్ సాగర్ కట్ట మీద నేను ఉద్యమం చేస్తా, తెలంగాణ సాధిస్తా, తెలంగాణకు న్యాయం చేస్తా అని చెప్పినో అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకానికి ఫౌండేషన్ వేసిన వచ్చిన జన్మ ధన్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకన్నా గొప్ప అదృష్టవంతులు ఈ భూమి మీద ఉంటారని చెప్పి నేను అనుకోవడం లేదు. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఎండ బాగా ఎదురెండ లెక్క కొడుతుంది, ఏందో ఇసిరిసిరి కొడుతుంది అలా ఎండ. ఒక 20 నిమిషాలు ఓపిక పట్టాలని, నేను కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 20-25 నిమిషాలలో సభ ముగించుకుందాం. చాలా మంది రాలే, ఇంకా పిరికిట్ అవతల కొందరు, పిరికిట్ నుంచి కరీంనగర్ రోడ్లో కొందరు, కొన్ని వందల బస్సులు
ఒకటికొకటి తలిగే విధంగా ఉన్నాయి సారిగా మంది కోసం మీరు చూడొద్దు. ఎండ బాగుందని నాకు పోలీసులు చెప్తే నేను సభకు రావడం జరిగింది. వాళ్ళంతా వస్తారో చేరతారో కూడా తెలియదు. ఈ విధమైన పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్ర వాళ్ళు ఎన్నడూ కూడా మనకు నీళ్లు ఇవ్వాలని ఏ ప్రాజెక్టు పెట్టలే. ఎస్ఆర్ఎస్పి కూడా అదే పరిస్థితి. ఎస్ఆర్ఎస్పి 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్తే ఎన్నడూ కూడా 5.5 లక్షల ఎకరాలు దాటలే. కొస కాలువలకు పోనేలే. అక్కడ చెట్లు మొలిచినాయి. వరంగల్లో నల్గొండ జిల్లాలో కాలువలు తప్పి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని పోయినారు కానీ అక్కడికి పోలే, నీళ్లు కళ్ళ చూడలే. పోయిన సంవత్సరం మనం కష్టపడి కొంత మేరకు నీళ్లు తీసుకొని పోగలిగినాం. ఇవాళ ఈ ఎస్ఆర్ఎస్పి దీని కింద ఉండే ఆయకట్టు బ్రహ్మాండంగా బాగుపడాలి. ఇటు లక్ష్మీ కెనాల్ కానీ ఇటు సరస్వతి కెనాల్ కానీ బ్రహ్మాండంగా బాగుపడాలని పథకం రూపకల్పన చేసి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. దాని వివరాలను కూడా మీకు నేను మనవి చేస్తాను. ఈరోజు ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి కట్ట కిందనే ఉన్నాం. నేను కట్ట మీదకి ఇంతకు ముందుకు పోయినా. ఫౌండేషన్కి పోయినప్పుడు బస్సులో కట్ట మీద నుంచే పోయినా. 8 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ సంవత్సరం ఒక సుక్క నీళ్ళు రాలే. ఇదే పరిస్థితి ఉంటే మన గతి ఏం కావాలా? దానికోసం ఇవాళ ఆలోచన చేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఇంతకుముందు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చెప్పినట్టుగా అతి తక్కువ సమయంలో 1 సంవత్సర కాలంలో నీళ్లు తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇది గోదావరి, కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కూడా గోదావరి. అక్కడ మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దాటిన తర్వాత మనం ఒక చెక్ డ్యామ్ కట్టుకొని బ్యారేజ్ కట్టుకొని దాని తర్వాత అనేక బ్యారేజీలు కట్టుకొని వరద కాలువలో నీళ్లు పోసి వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ నింపేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఇందులో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 8 టీఎంసీలు ఉంటే పాతయి 1 టీఎంసీ నీళ్లు కూడా రాలే. కానీ కాళేశ్వరం దగ్గర ఎక్కడి నుంచి అయితే ఇలా ఎస్ఆర్ఎస్పి నింపుదామనుకుంటున్నామో అక్కడ మట్టుకు జూన్లో వర్షాకాలం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు 250 టీఎంసీల నీళ్లు గంగలో కలిసిపోయినాయి, సముద్రానికి పోయినాయి. అదే సిస్టమ్ తయారుంటే ఇవాళ మనం శ్రీరామ్ సాగర్ నింపుకునే వాళ్ళం, మొగులకు ముఖం చూసే వాళ్ళం కాదు. కానీ మీ బిడ్డగా ఈ నిజామాబాద్ జిల్లా మొట్టమొదలు నేను వచ్చినాడు మొగ్గదొడికి ఇచ్చింది నన్ను మోతే గ్రామం. ఇలా మోతే గ్రామం పెట్టిన మొగ్గను నేను వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే పోయినాం. ఆనాడు మోతలో మట్టి ముడుపు కట్టుకొని పోయి మళ్ళీ తెలంగాణ సాధించి అదే మోతే మట్టిని మళ్ళీ తీసుకెళ్లి ఆ గ్రామస్తులకు అప్పగించాను. అక్కడ మోతలో కలిపినని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లా జరిగిన ఉద్యమంలో ఇవాళ బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. వచ్చే సంవత్సరం జూన్ అంటే 10-12 నెలల్లో జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, ఒక 2-3 నెలల తేడాతోని వచ్చే సంవత్సరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లతోనే నింపడం ఖాయం. మీ బిడ్డగానే నా పని చేసి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఎస్ఆర్ఎస్పి నింపుకున్నామంటే ఇటు నిజామాబాద్ జిల్లా కానీ, నిర్మల్ జిల్లా కానీ, కిందికి మంచిర్యాల జిల్లా కానీ, అట్లనే జగిత్యాల జిల్లా కానీ రైతాంగానికి 2 పంటలు పండించుకునేటువంటి అదృష్టం వస్తుంది. బ్రహ్మాండంగా పంటలు పండించుకొని ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన కర్మానికి ఇవాళ ఎస్ఆర్ఎస్పికి జవహర్లాల్ నెహ్రూ పునాది రాయి వేసి 54 ఏళ్ళు గడిచిపోయింది. మొదలు పెట్టంగానే 12 ఏళ్లలో కంప్లీట్ చేసిండ్రు. 2 ప్రైమ్ మినిస్టర్లు నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే ఇందిరాగాంధీ వచ్చి ఇనాగరేషన్ చేసింది 60 ఏళ్ళు. కానీ 54 ఏళ్ళు అయితే ఇలాంటి వరకు స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా కంప్లీట్ కాదు, స్టేజ్ 3కి పోయే పరిస్థితి కాదు, వరద కాలువ కంప్లీట్ కాదు. అటువంటి దుస్థితిలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. వీటన్నిటిని కూడా అగమేఘాల మీద కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పి మనం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాం. శ్రీరామ్ సాగర్ నింపే పరిస్థితి చాలా మందికి దాని గురించి అవగాహన లేదు. ఎప్పుడో జూన్లో నింపుతాం, జూలైలో నింపుతాం కాదు, వచ్చే సంవత్సరం వర్షాకాలం సీజన్లో నింపుకుంటాం. కానీ రాబోయే రోజులలో ఒకసారి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఎస్ఆర్ఎస్పిని మే నెలకు ముందే అంటే ఫిబ్రవరి మార్చి వరకే మొత్తం 90 టీఎంసీలు నింపి పెట్టుకుంటాం. మొగులకు మనం ముఖం చూసే అవసరం ఉండదు. దీని కింద ఉన్నటువంటి అందరూ కూడా బ్రహ్మాండంగా లాభపడతారని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మంచి మాట, బాల్కొండ నియోజకవర్గం కింద మెట్పల్లి నియోజకవర్గం, ఆ కింద వేములవాడ నియోజకవర్గం, ఇంకా కింద మానకొండూరు కొంత నియోజకవర్గం నుంచి పోయేటువంటి వరద కాలువ ఏదైతే ఉందో 110 కిలోమీటర్ల దూరం
మొత్తం ఎప్పుడు 365 రోజులు నిండే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని ద్వారా అద్భుతమైన చేపలు పెరుగుతాయి, చెట్లు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, నేలలో తేమ శాతం పెరుగుతుంది. ఒక అపురూపమైనటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వరద కాలువ ఒక మాట మీకు మనవి చేయాలి. ఈ సందర్భంలో ఏ విధమైన పని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. హైదరాబాద్ నుంచి ఉత్తరం వైపు నిలబడి ఉత్తర తెలంగాణను చూస్తే మనం ఏ తెలంగాణ తయారు చేయబోతున్నామో ఒక 5 నిమిషాలలో నేను మీకు వివరిస్తాను. హైదరాబాద్ నుంచి ఉత్తరం వైపు చూస్తే మనకు కనబడేది ఆదిలాబాద్ జిల్లా. కాశ్మీర్ లాగా ఉండేటువంటి పాత ఆదిలాబాద్ జిల్లా ఈరోజు అది 4 జిల్లాలైంది. ఆ జిల్లాలో భగవంతుడు ఇచ్చినటువంటి 12 ఇంచుల వర్షపాతం ఉంది. వాగులైతే శుద్ధవాగు, స్వర్ణవాగు, వట్టివాగు, గొల్లవాగు, నీలువాయి వాగు, కొమర అనేకమైనటువంటి వాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి. పెనుగంగ వాగు ఉంది. అంతకుముందు అనేక మోసాలు చేసినారు. ఇక వచ్చే లోయర్ పెనుగంగ, అగదెస్తిం లోయర్ పెనుగంగ అని చెప్పి 35 ఏళ్ళు ఓట్లు అడిగిన తప్ప ఎన్నడూ కూడా చేయలే. ఈరోజు ఖచ్చితమైనటువంటి దాంతో ఆదిలాబాద్ మీడియం ఇరిగేషన్ వ్యవస్థ బాగా చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కోసం ఎస్ఆర్ఎస్పీ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు ఎత్తిపోసి ఆ జిల్లా మొత్తం సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు కూడా నీళ్లు పోతాయి. అంటే ఈ ఎత్తిపోతలు కావచ్చు, ఆదిలాబాద్లో ఉన్న వర్షపాతం కావచ్చు, అక్కడ ఉన్న సహజ సంపద వాగులు కావచ్చు, ఒక జీవధార ఆదిలాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలో. దాని తర్వాత ఉండే జీవధార మన గోదావరి నది. గోదావరి నది మీద తుపాకులగూడెం వద్ద, మేడిగడ్డ వద్ద, అన్నారం వద్ద, సుందిళ్ల వద్ద, సదరమాట వద్ద ఒకటి కొత్తది, అన్ని కూడా బ్రహ్మాండమైన బ్యారేజీలు కట్టుకుంటా ఉన్నాం. గోదావరి నదిలోనే దాదాపు 70-80 టీఎంసీల నీళ్లు ఎప్పటికి కూడా సంవత్సరం పొడుగుతా నిండి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. 200 కిలోమీటర్ల గోదావరి ఎల్లప్పుడూ కూడా సస్యశ్యామలంగా నీటితోని నిండి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గోదావరి నది తనకు తానుగా ఒక జీవధారలాగా ఉంటుంది. ఈ గోదావరి నది దాటి ముందుకొస్తే మన వరద కాలువతోని శ్రీరామ్ సాగర్ ద్వారా ఇటు నిజామాబాద్ జిల్లా బ్రహ్మాండంగా, ఇటు నిర్మల్ జిల్లా, అదేవిధంగా కాకతీయ కాలువ, వరద కాలువతోని కింద లోయర్ మానే డ్యాము, మిడ్ మానే డ్యాము, అక్కడ దాకా ఇది కూడా ఒక లైన్ ఆఫ్ జీవధార. ఇది వరంగల్ దాకా కొనసాగుతూ ఉంటుంది. మహబూబాబాద్ దాటి నల్లగొండ జిల్లాకు కూడా, సూర్యాపేట, తుంగతుర్తి ఆ ప్రాంతాలకు కూడా పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ తర్వాత 4వ అంచెలో ఉండేది మిడ్ మానే నుంచి పంపు చేసిన తర్వాత మధ్యలో అంతగిరి కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఆ పైకి నింపుకునేటువంటి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, అదేవిధంగా బస్వాపూర్ కావచ్చు, గంధమల్ల కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని ఇంచుమించు ఆనుకొని ఉండేటువంటి 4వ జీవధార అక్కడ తయారైద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను మా మంత్రులకు కూడా మనవి చేసిన, నేను చెప్పే ఉపన్యాసం ఇవాళ వినండి, మీరు కూడా అందరికి చెప్పండి. నేను చెప్పినాం 4 జల జీవధారలు. ఆదిలాబాద్ ఒకటి, ఆదిలాబాద్ను ముద్దాడుతూ ఆదిలాబాద్ దక్షిణ భాగాన్ని, కరీంనగర్ ఉత్తర భాగాన్ని ముద్దాడుతూ పోయేటువంటి గోదావరి, దాని మీద వచ్చే చెక్ డ్యాంలు, బ్యారేజీలు, దాని మీద ఉన్న ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ కూడా ఒక జీవధార అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతం మన నిజామాబాద్ జిల్లా, మన కామారెడ్డి జిల్లా, చాలా మంది నిర్మల్ బాసర పోవాలంటే, అమ్మవారి గుడికి పోవాలంటే బ్రిడ్జి దాటి, గోదావరి దాటి చాలా దూరం పోవాలి. కానీ ఎస్ఆర్ఎస్పి 365 రోజులు నీళ్లుంటాయి కాబట్టి ఇక్కడి నుంచే లాంచ్ మీద పోయేటువంటి ఏర్పాటు బాసరకు బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఏర్పాటు జరుగుతాయి. నేను ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నేను గతంలో 96లో చూసినప్పటి మాటనే ఇవాళ కూడా ఉంది. ఇది ఒక పోరంబోకు ప్రాజెక్ట్. ఎంత అద్భుతంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లో అధికారులకు ఆదేశం ఇచ్చిన, అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా సినిమా వాళ్ళందరూ చిక్కనే షూటింగ్లు తీసుకునే విధంగా కూడా దీన్ని తయారు చేస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా శ్రీరామ్ సాగరు, ఈ వరద కాలువ కూడా ఒక వరప్రదాయంగా మనకు తయారు కాబోతా ఉంది. దాదాపు 46 గ్రామాలు సస్యశ్యామలంగా ఉండే పరిస్థితి మనకు రాబోతా ఉంది. కాకతీయ కాలువకు, వరద కాలువకు మధ్య ఉండేటువంటి జాగాకంతా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి రాబోతా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు, మంచినీళ్లు కావచ్చు, సాగునీళ్లు కావచ్చు, తీసుకురావడానికి శాశ్వతంగా మన ప్రయోజనాలు నెరవేర్చడానికి
సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరితో నేను ఒకటే మాట ప్రార్థిస్తూ ఉన్నా. మీరందరూ కూడా పేపర్లు చూస్తూ ఉన్నారు, టీవీలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని ప్రజలకు నీళ్లు రాకుండా ఉండే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 96 కేసులు పెట్టినారు. సుందిళ్ల కాడ పంచాయతీ, అన్నారం కాడ పంచాయతీ, గోలివాడ కాడ పంచాయతీ, మల్లన్న సాగర్ కాడ పంచాయతీ, పాములపర్తి కాడ పంచాయతీ. ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్న, కాంగ్రెస్ వాళ్ళ నీతి ఎట్లా ఉందో. ఇదే కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ఒకటి కడతా ఉన్నాం. కొండపోచమ్మ రిజర్వాయర్లో అది ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్లో వస్తుంది. దానికి అవసరమే 4600 ఎకరాల జాగా. రైతాంగం ముందుకొచ్చి ధర తీసుకొని 4500 ఎకరాలు ఇచ్చినారు. అయిపోయింది. ఒక 100 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 100 ఎకరాలు ఇవ్వలేదు. అక్కడ ఉండబడే కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ గారిది, కాంగ్రెస్ పార్టీ 4 కార్యకర్తలది. హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేసి, మీరు డబ్బులు తీసుకోవద్దు, ప్రాజెక్టును కానియద్దు, మన పార్టీకి లాభం జరగదని వాళ్ళతో హైకోర్టులో కేసు వేయించినారు. 4600 ఎకరాలు అవసరం ఉంటే 4510 ఎకరాలు అక్విజిషన్ అయిపోయింది. 90 ఎకరాలు ఆపి ప్రాజెక్ట్ ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడుగు అడుగున కోర్టు పోవడం, 20 రోజుల్లోనే 6 కేసులు వేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మీకు నేను ఒకటే మాట ఇచ్చిన. 2001 ఏప్రిల్ 27 నాడు హైదరాబాద్ జలదృశ్యంలో ఒకటే మాట నేను చెప్పిన, ఇంటికొక యువకుని నాకు ఇవ్వండి, నేను తెలంగాణ తెచ్చిస్తా అని చెప్పిన. తెలంగాణ తెచ్చియకుండా ఉద్యమాన్ని ఆపినా, వెనుకకు పోయినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సాధించి మీ ముందు పెట్టిన. ఈరోజు మళ్ళీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి కొట్లాట నా ఒక్కందే కాదు, ప్రభుత్వం మాత్రమే కాదు, మనందరు తెలంగాణ రైతుల యొక్క బతుకుదెరు. మీరు ఎక్కడికక్కడ దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు మీరు నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు, ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మౌనం పాటిస్తే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఈ దురాగతాలు కరెక్ట్ కాదు, తెలంగాణను అభివృద్ధి కానియండి, ప్రాజెక్టు రానియండి అని చెప్పండి. మీరందరూ కూడా చూసినారు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కరెంటు కోసం 35 ఏళ్ళు మనం ఏడిపించినారు. ట్రాన్స్ఫార్మర్ ఎట్లా కాలుతుండే, మోటార్లు ఎట్లా కాలిపోతుండే, ఎన్ని బాధలు పడ్డం మీరందరూ కూడా చూసినారు. ఇవాళ కరెంటు బాధలు లేవు. మొండి పట్టు బట్టి రాత్రింబవళ్ళు పనిచేసి కరెంటు బాధ లేకుండా చేసుకున్నాం. ఇలా మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు. రేపు కూడా 24 గంటల కరెంటు యాసంగి నుంచే ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. 3 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఇస్తా ఉన్నారు. వచ్చే యాసంగి నుంచి